ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావగారు జానకిని పెళ్లి చేసుకోవడానికి 100 కారణాలు చెప్తారక్క. క్రాంతి మావయ్య గారికి ఇచ్చిన మాట కోసమే ఇంటికి తీసుకొచ్చానని అది మాట్లాడుతుంది. అప్పుడు కళ్యాణ్ గారు కూడా ఏం మాట్లాడలేడు. నువ్వు మేము కూడా ఏమీ చేయలేమక్కా. వాళ్ళెవ్వరిని ఏమీ చేయలేకపోతే నేనే చూస్తానే. అక్క ఎంత గొప్పగా చచ్చినా ఒక్కరోజే ఏడుస్తారక్క. నువ్వు పోతే బావగారికి ఆవిడ పర్మనెంట్ భార్య అయిపోతుంది. ఆవిడికి లాభమే కాని నష్టం కాదక్క. అక్క చచ్చి సాధించడం కాదే, బతికుండి ఏదైనా సాధించు. నిజం మనకి తెలిసిపోయిందన్న విషయం వాళ్లకి తెలియకుండానే ఎవరిని ఎక్కడ ఎలా తప్పించాలో అలా తప్పించాలి. కరెక్టేనే. ఆ జానకిని తన కూతుర్ని ఇంట్లోంచి పంపించడం పెద్ద మ్యాటరేం కాదు. కానీ కానీ నాకింత ద్రోహం చేసిన క్రాంతిని మాత్రం వదిలిపెట్టకూడదే. నా సవితిని తీసుకొచ్చి ఇంట్లో పెడతదా? సవితి పోరుంటే ఆ బాధ ఎలా ఉంటుందో దానికి తెలిసేలా చేస్తా. నేను అనుభవిస్తున్న ఈ క్షోభ అది కూడా అనుభవించేలా చేస్తా చేస్తా. నరకం అంటే ఏంటో దానికి రుచి చూపిస్తానే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday బావగారు. థ్యాంక్ యూ. ఇవాళ మావయ్య పుట్టినరోజు అత్తయ్య. ఇవాళ కాదే, రేపు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మావయ్య. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మావయ్య. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నా. రేపు మీ బర్త్డే అన్న విషయం నాకు గుర్తులేదు నాన్న. అమ్మ భలే గుర్తు పెట్టుకుంది. భార్యను కదా. అవును, నాకు సంబంధించినవన్నీ మీ అమ్మ బాగానే గుర్తుపెట్టుకుంటుందిరా. కానీ నేనే తన మీద కోపంతో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాను. తర్వాత ఏం చేశానో ఏం జరిగిందో ఏమీ తెలియకుండానే కాలం అలా గడిచిపోయింది. తెలియకుండా ఏం జరగలేదండి. నా మీద కోపంతో బయటికి వెళ్ళిపోయి డిప్రెషన్లో మీరుంటే అది అవకాశంగా తీసుకొని ఇది మీకు దగ్గరైంది. మిమ్మల్ని సొంతం చేసుకుంది. మీ ఆరోగ్యం పాడైపోవటం దానికి అదృష్టమైంది. అందుకే మీతో పాటు నా ఇంటి వరకు వచ్చింది. దాన్ని ఇక మీతో ఉండనివ్వను. అందుకే రేపు బర్త్డే సెలబ్రేషన్స్. ఇదిగో క్రాంతి, రేపు మీ మావయ్య గారి బర్త్డే ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. పూజ, గెస్ట్ సంగతి నువ్వు చూసుకోవాలి. అలాగే అత్తయ్య. ఇదిగో జానకమ్మ, నీ చేతులు బాలేదని చెప్పి కొత్త పని మనిషిని పెట్టాం. అది ఎవరికీ నచ్చలేదు, దాన్ని పంపించేశారు. ఇక నుంచి బావగారి పనులన్నీ నువ్వే చూసుకోవాలి. ఆ విషయం మీరు నాతో చెప్పాలమ్మా. నేనే దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటాను. చూడు, ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపో. పని మనిషివి అన్నాం కదా అని పని మనిషిలాగే అంటీ అంటనట్టు ఉండొద్దు. నువ్వు మా ఫ్యామిలీలో ఒకదానిలా కలిసిపో. ఆయనకి దగ్గరగా ఉండు. కావలసినవన్నీ చూసుకో. ఆయన ఇంకా భోంచేయలేదు, తీసుకెళ్లి అన్నం పెట్టు.
నేను రేపు ఫంక్షన్కి ఎవరెవరిని పిలవాలో చూసుకుంటా. రండి. ఇదేంటి రేపు మావయ్య బర్త్డే ఫంక్షన్ అంటే పని మనిషివి నువ్వు ఫంక్షన్కి దూరంగా ఉండాలి అనడానికి బదులు అత్తయ్య ఏంటి సొంత మనిషిలా ఉండు అని చెప్తోంది. నాకు అదే అనుమానంగా ఉంది. వాళ్ళకి ఖచ్చితంగా జానకమ్మ మీద డౌటే ఉంది. ఆవిడ్ని ఎలాగైనా పంపించాలని ఆశ కూడా ఉంది. కానీ అలాంటప్పుడు ఇలా మాట్లాడుతుంది. ఆ జానకమ్మని దాని కూతుర్ని ఇంటి నుంచి దూరం చేయటమే ఈ ఫంక్షన్ యొక్క పరమార్థం. అందుకే దాని మీద ఏ కోపం లేనట్టు మాట్లాడాను. లలి చెప్పు. కర్పూరం, రేపు మా ఆయన బర్త్డే ఫంక్షన్ చేస్తున్నాం. నువ్వు వచ్చి చేయాల్సింది ఏంటంటే సరే, నేను జర్నీలో ఉన్నాను. ఒక 10 నిమిషాల్లో మీ ఇంటికి వస్తాను. తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకే. అక్క మాకు భయంగా ఉంది. భయంగా ఉందా లేక జానకి వాళ్ళని పంపిస్తున్నానని బాధగా ఉందా? చిచి, అది పోతే మాకేంటే. మరి ఇంకేంటే మీ భయం? ఏం లేదక్క, ముగ్గురు మొగుళ్ళలో బావగారే కొద్దో గొప్ప మంచోరు. అలాంటి ఆయనే సెకండ్ సెటప్ పెట్టారంటే మీ మరుదులు ఏం చేస్తారు అని. అవునక్క, బావగారితో పాటు వీళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయారు. ఈయన ఒక కుంపటి పెడితే వాళ్ళు ఎన్ని కుంపట్లు పెట్టారో ఏంటోనని భయంగా ఉందక్క. వాళ్ళు కానీ అలాంటి పనులు చేస్తే 4 తన్ని ఈడ్చుకొచ్చి మరీ పోలీస్ స్టేషన్ లో పడేస్తా. బావగారు చేస్తేనేమో ఇంట్లో పెట్టుకుంటావు, మా మొగుళ్ళు చేస్తే పోలీస్ స్టేషన్ లో పడేస్తావా? ఉసే, నాకొచ్చిన కష్టం మీకు రాకూడదే, రాకుండా చూసుకుంటానని చెప్తున్నా. సరేలే గాని ఎందుకైనా మంచిది, ముందు వాళ్ళ పొజిషన్ ఏంటో తెలుసుకుందాం. నువ్వు రావే. ముందు నా సవతిని ఇక్కడి నుంచి తప్పిస్తా. ఆ తర్వాత నా సవతిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టిన క్రాంతి సంగతి చూస్తా. చెప్పు, నన్నేం చేయమంటావు? రేపు మా ఆయన పుట్టినరోజు ఫంక్షన్ చేస్తున్నాం అని చెప్పాను కదా. దాన్ని బేస్ చేసుకొని జానకిని దాని కూతురు కావ్యని ఇంట్లోంచి బయటికి గంటేయాలి, అంతే కదా? కాదు. అదేంటక్క? జానకి కావ్యలు కాదే, వాళ్ళకంటే ముందు క్రాంతి వెళ్ళిపోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.